ఇంకొకటి రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల హడావుడి అంతా అయిపోయింది, మొత్తానికి సెక్రటరియట్కి వచ్చి పరిపాలన మీద దృష్టి పెడుతున్న ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయ నాయకుడి అవతారం పక్కన పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అవతారం అనేటువంటి అంశం పైన స్పష్టంగా చెప్పారు. రుణమాఫీ చేసి తీరాల్సిందే, అత్యధిక రుణాలు ఇచ్చే బ్యాంకర్లతో సంప్రదించండి, ఇతర రాష్ట్రాల విధానాలపైన అధ్యయనం చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిసేలోపు ఈ నిధుల సమీకరణానికి మార్గాలను అధ్యయనం చేయాలని, 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. బుధవారం రైతుల రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతోటి ఉన్నారు. రుణమాఫీ చేయాలంటే మళ్ళీ రుణం తీసుకోవాలి. 2 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా ఒక రైతుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేయాలంటే ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకొని ఆ అప్పులతోటి మళ్ళీ రుణమాఫీ చేయాలి. అంటే ఉచిత పథకాలు ఇవ్వాలంటే ఎంత అప్పులు చేయాలనేటువంటిది ప్రజలు ఆలోచించాలి. మనకు నెలకు 2500 ఇంటికే పంపిస్తాడు, 2500 మహిళలకు ఇస్తాడు, లేకపోతే కరెంటు బిల్లులు మాఫీ అయిపోతాయి. ప్రత్యేక పరిస్థితులు వేరు. ప్రత్యేక పరిస్థితులకు నేను ఉదాహరణ చెప్తా. ఒకటి, కరోనా సమయంలో, కోవిడ్ సమయంలో ఉచిత టీకాలు ఇచ్చిరంటే మనుషులు సస్తారో బతుకుతారో దేశమే గుడ్డుపోతుందో అన్నటువంటి భయం ఉన్నటువంటి సందర్భం అది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ దేశంలో 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశము కరోనాను ఆపాలంటే ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కరోనా లాంటి ప్రత్యేకమైనటువంటి మహమ్మారిని అరికట్టేందుకు ఉచితంగా టీకాలు అందించడమో, దానికి ఏర్పాట్లు చేయడమో అదంతా చేసిరంటే అసలు మనుషులు బతుకుండాలి కదా, మిగిలినటువంటి ఏదైనా బతుకు ఉండాలంటే ఆ బ్రతుకుండడం కోసం కరోనా టీకాను ఉచితంగా ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కరోనా సందర్భంలో అనేక మంది ఆ దినసరి కూలీలు లేకపోతే పేదవాళ్లకు బియ్యం దొరకాలంటే, తిండి దొరకాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనిషి ఒక 500 రూపాయలు సాధారణంగా బ్రతకడం కోసం అకౌంట్లో వేశారంటే అర్థం చేసుకోవచ్చు. పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చారంటే ఆ కరోనా ఉన్నటువంటి కాలంలో ఉచిత బియ్యం పంపిణీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కొద్ది కాలం పాటు. ఆ తర్వాత ఉచిత బియ్యం కూడా అక్కర్లేదు. కరోనా నుంచి దాదాపుగా గట్టెక్కినటువంటి పరిస్థితులు, రోజువారీ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిగా ముందుకు వచ్చేసినాయి. కాబట్టి ఇంకా ఆ ఉచిత బియ్యం అనేటువంటిది అవసరం లేదేమో. కానీ ఇప్పటికీ దానికి ఉచిత బియ్యం ఇస్తున్నారు. అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే గతంలో ఉచిత విద్యుత్ అనేటువంటి పథకం తెలంగాణలో ప్రారంభమైనప్పుడు 7-8 సంవత్సరాలు తెలంగాణలో కరువు కాటకాలతో అల్లల్లాడుతున్నటువంటి రైతులకు కొంత ఉపశమనం లభించాలంటే రైతు రుణమాఫీ అప్పుడు అవసరమైంది. ఉచిత విద్యుత్ అప్పుడు అవసరమైంది. తక్షణ అవసరాలు ఉచిత విద్యుత్ అనేటువంటిది రైతులకు అవసరం ఉంది. రైతులను ప్రోత్సహించడంలో తప్పులేదు, రైతులకు రుణమాఫీ చేయడంలో కూడా తప్పులేదు. అయితే రైతులు రుణమాఫీ చేయకుండా రైతులు రుణాన్ని కట్టుకునే విధంగా వాళ్ళను డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఒక రుణం తీర్చడం కోసం మళ్ళీ ఒక రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి. అది కాంగ్రెస్ సర్కారు కానీ, అంతకుముందు టీఆర్ఎస్ సర్కారు కానీ, బీజేపీ సర్కారు కానీ ఎవరైనా సరే ఉచిత పథకాలు ఇవ్వాలంటే ఎట్లా రుణాలు తీసుకోవాలి, అప్పులు చేసి మళ్ళీ ప్రజల నెత్తి మీదనే పెడుతున్నారనేదానికి ఉదాహరణ. ఎవరైనా సరే, ఏ ఉచితాలైనా సరే, ఏ తాయిలాలైనా సరే అవసరం లేనటువంటివి, ప్రజలకు అత్యవసరమైనటువంటివి తప్పితే ఎవరైనా పని చేయలేనటువంటి వాళ్ళు 70 సంవత్సరాలు లేదంటే ఎవరికైనా ముసలోళ్ళకో లేకపోతే అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళకో వీళ్ళందరికీ ఆర్ఫనేజ్ ఇట్లాంటివి కొన్ని తీర్చడంలో తప్పు లేదేమో. కానీ ఈ రుణం మాఫీలు లేకపోతే రుణాలు 2500 ఇచ్చుడు, పెన్షన్లు పెంచడము, ఇబ్బడి ముబ్బడిగా ఉచిత తాయిలాలు ఇవ్వడం అనేటువంటి దానిపైన
ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. అధికారంలో రావడం కోసం పక్కోడు రూపాయి ఇస్తా అంటే నేను 2 రూపాయలు, నేను 2 రూపాయలు ఇస్తా అంటే వాడు 3 రూపాయలు ఇస్తా అంటాడు. దీంతో ఏమైంది, పోటాపోటీగా అన్ని ఫ్రీ 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 అంటున్నారు. ఉచిత బస్సు వల్ల ప్రజలకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేటువంటి చూడాలి. ఉచిత బస్సు అనేటువంటిది, మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది నిజానికి అదే చేయదలుచుకుంటే లగ్జరీలలో ఇంకా ఆ పైన వెళ్ళేటువంటి మహిళలకు 30%, 40% రాయితీలు ఇస్తే కనీసం పెరుగుతుండేది. ఒక మహిళ బస్సులో ప్రయాణం చేస్తే ఆమెకు 30%, ఆమెతో పాటు వాళ్ళ భర్త ఇంకోరు వస్తే ఆయనకు ఒక 10% టికెట్ ధరలో తగ్గిస్తే కొంత మేరకు వాళ్ళు అరే ఇదేదో బాగుంది ఆఫర్ అనుకుని ఎక్కినా ఇటు డబ్బులు వస్తాయి, అటు వాళ్ళకు లాభం జరుగుతుంది. కానీ ఈ అంశాల పట్ల ఈ విధి విధానాలు ఏం చేయాలి, 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలంటే ఇప్పటికిప్పుడు అవసరమైనటువంటిది. 40,000 కోట్ల రూపాయలు ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటారు? ఇప్పటికే కాళేశ్వరం లాంటి కట్టడాలు కట్టడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేసీఆర్ సర్కారు ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడో, మళ్ళీ అదే కేసీఆర్ని విమర్శించి అదే కేసీఆర్ విధానాలను విమర్శించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని చెప్పేసి విమర్శించి కేసీఆర్ కంటే ధీటైన ప్రత్యామ్నాయమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పేసి మళ్ళా సేమ్ కేసీఆర్ ఎట్లయితే రుణాలను పొందడానికి బ్యాంకర్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అప్పులు తీసుకొచ్చి కుప్పలు చేసి 7 లక్షల కోట్లు చేశారో, ఇవాళ అదే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొత్త సర్కారు కూడా ఆలోచించడం అనేటువంటిది. మళ్ళా మీరు కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్టు కదా అప్పులు తీసుకురావడంలో. ఆదాయం పెంచే మార్గం ఏమిటి, ఖర్చులు తగ్గించుకునేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది చూడాలి కదా. మళ్ళీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు చేస్తే కేసీఆర్కు దీనికి ఏం సంబంధం, ఏం తేడా ఉన్నది? పెద్ద కేసీఆర్ సర్కారుకు కాంగ్రెస్ సర్కారుకు తేడా ఏమున్నది? ఆయన అప్పులు చేశారు, అప్పులు చేసినటువంటి దాన్ని మళ్ళీ మనకు ఏదైనా పెట్టుబడి పెడితే తర్వాత ఏడాదికో 2 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఆ పెట్టుబడి ద్వారా మనకు డబ్బులు రావాలి, ఆదాయ వనరులు పెరగాలనేటువంటి చూడాలి. కానీ రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆదాయ వనరు ఏంటి? ఆదాయ వనరు ఏంటి? ఆ 40,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత అప్పులు తీర్చడానికి మనకు వచ్చేటువంటి ఆదాయ వనరు ఏంటి? ఎట్లా ఆ 40,000 కోట్లను మళ్ళా ఈ ఖజానా నుంచి అప్పు తీర్చాల్సినటువంటి అవసరం ఎట్లా తీసుకొస్తారు? ఏ పద్ధతి ద్వారా ఆ రుణాన్ని మళ్ళా రుణమాఫీ చేసినటువంటి రుణాన్ని ఎట్లా చేస్తారు? ఈ అంశం పైన క్లారిటీ ఇవ్వాలి కదా. సో పాలిటిక్స్ బంద్ చేసి పరిపాలన చేస్తున్నామనేటువంటి మాట చెప్తున్నప్పుడు ఈ విషయాల్లో ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ను విమర్శించడమో బీజేపీని విమర్శించడమో కాదు. ఇక్కడ ఎవరిని విమర్శించినా సరే ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఉచిత తాయిలాల కోసం మనం ఎగబడి ఓట్లేస్తే ఇగో వాడు ఉట్టికి ఇచ్చిండంటే దాని వెనుక ఇంత కారణం ఉంటుంది. మళ్ళీ రుణమాఫీ చేయాలంటే ఇంత రుణం తీసుకోవాల్సిందే, అదంతా మళ్ళీ ఖజానా మీద పడుతుంది, మళ్ళీ ప్రజల మీదనే కదా అప్పుల భారము. దానికోసం ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఎట్లా చేస్తాము? మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆర్టీసీ మీద ఎంత భారం పడుతున్నది, ఎంత ఇవ్వాల్సి వస్తున్నది? ఖజానా మీద భారం పడుతున్నది కదా. సో ఆర్టీసీని బతికించాలంటే కొన్ని రాయితీలు ఇవ్వడంలోనో కొంత పద్ధతి ప్రకారం వెళ్ళడంలోనో తప్పులేదు. ఏదైనా ఒక అంశం పైన కానీ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన దాని ప్రకారం దేశంలో రాష్ట్రంలో ఇవాళ కర్ణాటకలో ఏం పరిస్థితి ఉన్నది చూసిరు కదా. ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారుకు. ఏది పెడితే అది కనబడ్డదల్లే ఉచితంగా ఇస్తాం, ఏదైనా ఏరి మాకు ఓట్లు ఏరి మీద అన్నం పెడతాం, ఇంక మిగిలింది ఏం లేదు, మొత్తం అంతా పంచి పెడతాం దోచి పెడతాం అనేటువంటి విధంగా వెళ్ళిపోయింది తప్పితే పరిపాలన అంటే కేవలం ఉచిత పథకాలు మాత్రమే కాదు. రేపు పొద్దుగాల ఇది ఇవాళ కాదు, భవిష్యత్తు తరాలను వచ్చేటువంటి పిల్లల భవిష్యత్తును మనం ఆగం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చేటువంటి పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతుల నుంచి పంట కొని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కొనుగోలు లేక రోడ్ల మీద కాలు మొక్కుతున్నారు జనాలు.
రోడ్ల మీద రైతులు పండించినటువంటి పంట పండించినటువంటి రైతులు ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పేసి రోడ్ల మీద కాళ్ళు మొక్కుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా ఉండిపోయినాయి. రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా ఉండిపోయినటువంటి ధాన్యాల పట్ల ఇప్పటిదాకా కనీసం జాలి కూడా కలుగుతలేదు, అధికారులకు జాలి కూడా కలుగుతలేదు. ఎందుకంటే చేసేది ఏమీ లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది.